83 నంబర్తో ఉన్న మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఫిషింగ్ హార్బర్ నుంచి సీవీకి వెళ్ళడం జరిగింది. జూలై 4వ తేదీన వాళ్ళు రావాల్సి ఉంది. అయితే అన్ఫార్చునేట్గా వెదర్ బాగాలేకపోవడము, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు బోట్ క్యాప్చర్ అవ్వడము అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్. టోటల్గా 7 మంది ఫిషర్మెన్ ఇక్కడ ఉన్నారు. అందులో ఒకరు మర్చెంట్ వెసల్ ద్వారా రెస్క్యూ చేయబడ్డారు. యాజ్ ఆఫ్ నౌ with joint cooperation of Navy, Coast Guard and Coastal Security, search and rescue operations జరుగుతున్నాయి. సో గొండా చెప్పి సార్ ఇప్పుడు మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఆర్ ద సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అండ్ కరెంట్ స్టేటస్ ఆఫ్ ద రెస్క్యూ. నమస్కారం. ఈ 4వ తారీఖున మిస్ అయినటువంటి ఫిషింగ్ బోట్కి సంబంధించి మత్స్యకారుల నుంచి మాకు అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత మేము రెస్క్యూ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని ప్లాన్ చేసి అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పి కోస్టల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి నేవీకి, కోస్ట్ గార్డ్కి ఇమీడియట్గా మీట్ చేయడం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే అంటే 5th నిన్న ఉదయం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. నేను కూడా కోస్ట్ గార్డ్ రీజనల్ ఆపరేషన్ స్టేషన్ నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా మానిటర్ చేయడం జరిగింది. దానిలో ఒక మత్స్యకారులు అదే చిన్న అనేటువంటి మత్స్యకారులు అక్కడ అటువైపుగా వెళ్తున్నటువంటి మర్చెంట్ వెసల్కి ఆయన కనిపించడం, ఆయన్ని వాళ్ళు రెస్క్యూ చేశారు. మిగతా 6 మంది ఫిషర్మెన్ తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కనిపించట్లేదు. ఆయన ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలో 2-3 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళంతా కూడా మిస్ అయ్యారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు క్లియర్గా సెర్చ్ చేశారు. అది జరిగి ఆయన రెస్క్యూ జరిగింది ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో. దాని తర్వాత 4 షిప్లు 2 కోస్ట్ గార్డ్ నుంచి 2 నేవీ నుంచి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాంతోపాటు నేవీకి సంబంధించినటువంటి డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్, కోస్ట్ గార్డ్కి సంబంధించిన డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్, నేవీ వాళ్ళ హెలికాప్టర్ కూడా చిన్న సెర్చ్ అండ్ రెస్క్యూలో పాల్గొంది. ఈరోజు ఉదయం కూడా ఈ సెర్చ్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి వాళ్ళు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెడితే 72 అవర్స్ కంటిన్యూగా దాన్ని చేయడం జరుగుతుంది. ఈ నేవల్ షిప్స్ 4 కూడా ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగిందంటున్నారో బోట్ మిస్ అయ్యారు, ఆ మిస్ అయినటువంటి ఆ ప్రాంతంలోనే సెర్చ్ చేస్తూ ఉన్నాయి. హెలికాప్టర్స్ నిన్న ఈరోజు కూడా ఇప్పుడు కూడా సెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించలేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈలోపు మళ్ళీ చిన్న ఎవరైతే ఆయన రెస్క్యూ చేయబడ్డారో ఆయన్ని తీసుకురావడానికి, ఒడ్డుకు తీసుకురావడానికి ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు కోస్ట్ గార్డ్, నేవీ వాళ్ళు చేస్తున్నారు. అలల ఉధృతి దాదాపుగా 4 మీటర్ల హైట్ వరకు అలలు పైకి కిందకి రావడం, అటు ఇటు కూడా తిరగడం వల్ల ఈ షిప్స్ ఏదైతే కోస్ట్ గార్డ్ కానీ నేవీ ఉందో అది ఈ మర్చెంట్ వెసల్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ మర్చెంట్ వెసల్లో నుంచి ఈ షిప్లోకి తీసుకోవడానికి ప్రమాదకరంగా ఉందనేటువంటిది మనకి నేవీ, కోస్ట్ గార్డ్ షిప్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేయడానికి కూడా 50 నాటికల్ మైళ్ళ వేగంతో ఉండడం వల్ల ఒకవేళ థ్రెడ్ ద్వారా అతన్ని లిఫ్ట్ చేసినా కూడా ల్యాండ్ చేసేటప్పుడు, మళ్ళీ షిప్ మీదకి ల్యాండ్ చేసేటప్పుడు దేనికో దానికి తగిలితే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఆపరేషన్ సేఫ్ కాదని చెప్పి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో వెదర్ కండిషన్ ఈరోజు రేపు కూడా ప్రొజెక్షన్స్ ఇంకా రఫ్గానే ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి సో ఈ మీన్వైల్ పోర్ట్ వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది, పోర్ట్ చైర్మన్ గారికి. అక్కడ ఏదైతే మర్చెంట్ వెజర్లో తల్లి చిన్న అనేటువంటి ఆయన ఉన్నారో ఆ వెజర్ మనకి బర్తింగ్ ఇక్కడ 10వ తారీఖున రావాల్సింది. సో ఆ బర్తింగ్ 10వ తారీఖు వరకు వండుకుంటా వాళ్ళకి ముందే బర్తింగ్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాము. సో వారికి వాళ్ళు ఇమీడియట్గా అక్కడి నుంచి వచ్చి అవైలబిలిటీలో ఉన్నటువంటి బర్త్ ఏదైనా కూడా దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ వెదర్ ఇప్పుడు అక్కడ బయలుదేరింది. అక్కడ
సో బహుశా 10 గంటలు 12 గంటల ఆ ప్రాంతానికి అది మనకి అక్కడికి బర్తింగ్ ఫెసిలిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండవ వెసలు ఏదైతే రెండవ ఫిషర్మెన్ బోటు అది పూరి పోస్ట్కి వెళ్ళి పోయిన నెల 22వ తారీఖున అది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి పూరి పోస్ట్లో 6 రోజుల నుంచి కూడా ఈ మెకానికల్ ఇంజిన్ బ్రేక్ డౌన్ అవడం వల్ల అది అక్కడ ఉండిపోయింది. గత 2 రోజులుగా వాతావరణ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ ప్రజలు వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు రెస్క్యూ చేయాలని చెప్పి అడగడం జరిగింది. దాంతో నిన్న పక్కనే ఉన్నటువంటి మన వైజాగ్కి సంబంధించినటువంటి ఫిషర్మెన్ బోట్లోకే వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. రాత్రి అంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం ఒరిస్సాలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ మన ఫిషింగ్ బోట్ దగ్గరకు వాళ్ళని పంపించి కోస్ట్ గార్డ్ షిప్ యొక్క సహాయంతో వాళ్ళని ఎస్కార్ట్ చేసుకుంటూ అస్తరంగా అనేటువంటి జెట్టి దగ్గరికి దర్దాపులకు వాళ్ళు ఇప్పుడు రీచ్ అయ్యారు. ఇంకా ఒడ్డు మీదకి రావడానికి అక్కడ ఇసుక దిమ్మలు ఎన్ని ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్లోనే బోట్ ఉంది. అక్కడికి చిన్న బోట్లో వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒడ్డు మీద తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గంట 1.5 గంటలలోపు వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేరుకుంటారు. సో వాళ్ళందరూ కూడా సేఫ్గా మళ్ళీ విశాఖపట్నం తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.